వరంగల్ జిల్లా సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. బహిరంగ సభ విజయవంతం కోసం జనసేవదళ తరఫున 15,000 మందితో కవాతు నిర్వహించేందుకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే బాష్మియా, సేవదళ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి శ్రీనివాసరావు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకంగా జరగాలని సేవదళ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పండుగ డిసెంబర్ 26వ తారీఖు నాడు ఖమ్మంలో జాతీయ స్థాయి లోపల జరగబోతా ఉంది. దానికంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవాదళ్ కార్యకర్తల శిక్షణ శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా చేపడతా ఉన్నాం. దాదాపుగా జనసేవాదళ్ కార్యకర్తలు ఈ రాష్ట్రం లోపల ఒక 15,000 మందికి ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభ సందర్భంగా కవాతు జనసేవాదళ కార్యకర్తల కవాతు నిర్వహించబోతా ఉన్నాం. ఈ దేశం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయితే ఉన్నది. 100 సంవత్సరాల కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు మరి వివిధ రూపాల లోపల వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. ఈ దేశంలో ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనునిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా కేవలం ప్రజల సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 100 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులను ప్రజలకు సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరగబోతూ ఉన్నాయి. ఈ జనసేవాదళ్ కార్యకర్తలు, జనసేవాదళ్ అంటే ఈరోజు ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా జనసేవాదళ్ కార్యకర్తలు ముందుండి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఒక సంస్థ జనసేవాదళ్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి శిక్షణా శిబిరాలు రాష్ట్రం అంతా కూడా జరిగి మరి ఈ 100 సంవత్సరాల పండుగను అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం